పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫుల్ ఫోకస్ చేశారు. పనుల్ని పరుగులు పెట్టించేలా రివ్యూలు, సందర్శనలు చేస్తూ ఉన్నారు. ప్రతి మూడో సోమవారం పోలవరం సందర్శనలో భాగంగా ఇవాళ ప్రాజెక్ట్ ని పరిశీలించబోతున్నారు. నిర్మాణ పనుల్లో ప్రతి అంశాన్ని చంద్రబాబు పరిశీలించి ఆ తర్వాత అక్కడి అధికారులతో సమీక్షిస్తారు. ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. ఉదయం 11:45 పోలవరానికి చంద్రబాబు వస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు పోలవరం ప్రాజెక్టులో వివిధ భాగాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2:05 నుంచి 3:05 వరకు అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సమీక్షిస్తారు. 3:10 మీడియా సమావేశం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి చంద్రబాబు బయలుదేరతారు. పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక నుంచి ప్రతి మూడో సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పెండింగ్ ప్రాజెక్టులలో పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాముఖ్యత కల్పిస్తూ పనులు వేగవంతం చేయడంతో పాటు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంపై చంద్రబాబు దృష్టి సారించారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టులో పురోగతి ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి అనే అంశాలను అధికారుల నుంచి తెలుసుకునేందుకు చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. 2014 నుంచి 2019 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు 72% మేర పూర్తయ్యాయని టీడీపీ చెప్పుకొచ్చింది. కానీ గత 5 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో జరగలేదంటున్నారు. దీనికి ప్రధాన కారణం అప్పర్ కాఫర్ డ్యాం మధ్య గ్యాప్ ఉండిపోవడం, తర్వాత 2020లో వచ్చిన భారీ వరద ప్రవాహం కారణంగా అప్పర్ లోయర్ కాఫర్ డ్యాంల మధ్య భారీ అగాధాలు ఏర్పడ్డాయి. రాక్ ఫీల్డ్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సిన ప్రాంతంలో సీపేజ్ ఎక్కువైంది. భారీ వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దాంతో పలు కీలక పనులు నిలిచిపోయాయి. కాఫర్ డ్యాంలో నిర్మాణం జరిగి దాదాపుగా 5-6 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణాల పటిష్టత ఎలా ఉందనే విషయాన్ని తేల్చాల్సి ఉంది. ఇందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణుల సూచనలు అవసరం ఉందని చెబుతున్నారు. ఇది వానాల సీజన్ కాబట్టి ప్రాధాన్యత క్రమంలో చేయాల్సిన పనులను ఎంపిక చేసుకోవడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. దీనికి తోడు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది.